బీజాక్షరాలు. అసలు శ్రీచక్రంలో బీజాక్షరాలు ఉంటాయా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇక్కడ మనం సౌత్ ఇండియాలో, ప్రత్యేకించి మన ఆంధ్రదేశంలో వాడే ఉండే శ్రీచక్రాల్లో ఎక్కడా కూడా బీజాక్షరం అనేది ఉండదు. శ్రీచక్రాన్ని గురించి మనం చెప్తూ ఉంటే ఇది పూర్తిగా రేఖా నిర్మితము అనే చెప్తాం మనం. రేఖలతోనే తయారు చేసినటువంటిది, అంతేగాని ఇందులో ఏ రకమైనటువంటి బీజాక్షరాలు కూడా ఉండవు అని మనం ఖచ్చితంగా చెప్తాం. అయితే నార్త్ ఇండియాలో, ఉత్తర దేశంలో దొరికేటటువంటి శ్రీచక్రాల్లో అది కూడా కొన్నింటల్లో, కొన్ని శ్రీచక్రాల్లో, కొన్ని సంప్రదాయాల్లో ఈ బీజాక్షరములు అనే ఉంటాయి. శ్రీచక్రంలో కొన్ని అక్షరాలు ఉంటాయి. మరి ఇప్పుడు అక్కడ దొరికే, నార్త్ ఇండియాలో దొరికే శ్రీచక్రాల్లోనేమో అక్షరాలు ఉంటాయి, సౌత్ ఇండియాలో దొరికే దాంట్లో అక్షరాలు ఉండవు. మరి ఇప్పుడు అక్షరాలు ఉండాలా, ఉండక్కర్లేదా అని అంటే, ఈ బీజాక్షరాలు ఉండాలి, ఉండక్కర్లేదు అనేటటువంటిది కేవలము సంప్రదాయానికి సంబంధించిన విషయం ఇది. అంటే ఇదంతా కూడా సంప్రదాయ భేదము, అంత తప్పించి ఇంకేం లేదు. వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు రాసుకున్నారు, మనం రాసుకోవటం లేదు, అంతే. మనం ఈ శ్రీచక్రంలో ఉండేది ఒక దేవత కాదు, భగవత్ స్వరూపం. అందుకని మనం ఈ శ్రీచక్రంలో బీజాక్షరాలు రాయటల్లా. వాళ్ళు ఎలా భావం చేస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళు మాత్రం రాస్తున్నారు. ఇప్పుడు ఈ బీజాక్షరాల గురించి తంత్రశాస్త్రాలు, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ తంత్రశాస్త్రాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బీజాక్షరయుతం చక్రం యతీనాం ఉత్తమోత్తమం, బీజాక్షర విహీనంతు గృహస్థానాం ప్రశస్తకం. ఇది వాళ్ళు చెప్పిన మాట. బీజాక్షరాలు ఉన్నటువంటి శ్రీచక్రము యతీనాం ఉత్తమోత్తమం. యతీశ్వరులు, సన్యాసులు, వాళ్ళకి ఇది చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్తున్నారు. అంటే ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వాళ్ళకి ఈ బీజాక్షరములు ఉన్నటువంటి శ్రీచక్రం చాలా ఉత్తమోత్తమైనటువంటిది, ఉత్తమం కూడా కాదు, ఉత్తమోత్తమైనటువంటిది అన్నారు. అయితే ఇక్కడ మనమేమంటామంటే, ఆశ్రమ స్వీకారం చేసిన సన్యాసికి పూజాదులు ఉండవుగా. మనం చెప్పేది కదా, గృహస్థాశ్రమంలోనే పూజలు ఉండేవి. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ కేవలం మంత్రభాగమే ఉంటుంది, అంతేగాని క్రియ అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఆశ్రమ స్వీకారం చేసావో, యతీశ్వరుడు అయినావో, అప్పుడు నీకు మంత్రము ఉండదు, క్రియ ఉండదు. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, అంతే. కాబట్టి మరి వాళ్ళకి బీజాక్షరయుతం చక్రం యతీనాం ఉత్తమోత్తమం అని చెప్పడంలో ఔచిత్యం ఏమిటి అనేది మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, యతీశ్వరులు అయినప్పటికీ కూడా పీఠాధిపతులు, ప్రత్యేకించి ఒక పీఠానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు దేవతార్చన అనేది తప్పనిసరిగా చేసి తీరాలి. అహం బ్రహ్మాస్మి అను, తత్వమసి అను, ఏమైనా చెప్పు, నువ్వు దేవతార్చన మాత్రం చేసి తీరాలి. ఎందుకు చేయాలి? నిన్ను అనుసరించేవాళ్ళు చాలామంది ఉంటారు. మా పీఠాధిపతి, మా గురువు గారండి ఆయన ఏం చేస్తే మేము అదే చేస్తాం. ఇప్పుడు నువ్వు భగవంతుడి పూజ చేయటం, దేవతార్చన చేయటం లేదు. మా గురువు గారు దేవతార్చన చేయటం లేదు కాబట్టి మేము కూడా దేవతార్చన చేయవలసిన అవసరం లేదు, మానేస్తున్నాం అంతే. ఎందుకు మానేస్తున్నాం? మా గురువు గారు మానేస్తారు కాబట్టి మేము మానేస్తున్నాం.
కాబట్టి మీ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి సందేశం పెడుతోంది మీ శిష్యులకి? దేవతార్చన చేయక్కర్లేదు అనే సందేశం పెడుతోంది. అటువంటి సందేశం మనం పంపించకూడదు కదా. అందుకని తప్పనిసరిగా పీఠాధిపతులు అయినటువంటి వాళ్ళు దేవతార్చన అనేది చేయాలి. అయితే మరి సన్యాసి నియమాలకి యతి నియమాలకి దేవతార్చన చేయటం విరుద్ధం కదా. అందుకే అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఈ పీఠాధిపతి అక్కడ కూర్చుంటాడు, ఆయన చేయడు. ఆయన చేయకపోయినా ఆ పీఠంలో ఉండేటటువంటి ఒక అర్చకుడు ఆయన్ని కూర్చోబెట్టి ఆయన పేరున ఈయన చేస్తాడు, అర్చకుడు చేస్తాడు. అర్చకుడు చేస్తే ఇక్కడ స్వామివారు చేసినట్టే. ఈ రకంగా వీళ్ళు సర్దుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి ఈ శ్రీచక్రంలో బీజాక్షరాలు ఉన్నటువంటి శ్రీచక్రం ఎవరికి ఉపయోగం అంటే యతీనాం ఉత్తమోత్తమం, యతీశ్వరులకు చాలా మంచిది అన్నారు. బాగుంది. మరి బీజాక్షరాలు లేనటువంటిది, బీజాక్షర విహీనంతు గృహస్థానం ప్రశస్తకం, గృహస్థులు అర్చించడానికి ప్రశస్తమైనటువంటిది అని చెప్పారు. ఇది ఒక గ్రంథంలో చెప్పారు. అయితే ఇందులో కూడా మళ్ళీ సంప్రదాయ తేడాలు ఉన్నాయి, సంప్రదాయ భేదాలు ఉన్నాయి. ఇంకో చోట చెప్తూ ఉన్నారు, బీజం వినాతు నిర్జీవం, బీజాక్షరాలు లేకపోతే అది నిర్జీవం, దాని ప్రాణం లేదు. శవవత్ పరికీర్తితం, బీజాక్షరాలు లేనటువంటి శ్రీచక్రం అది నిర్జీవం అవుతుంది, ప్రాణం లేనటువంటిది, శవంతో సమానం అవుతుంది. కాబట్టి బీజహీనంతు యచ్చక్రం తచ్చక్రం సిద్ధిదం నచ, బీజాక్షరాలు లేనటువంటి చక్రాన్ని కనుక మనం అర్చన చేసినట్లయితే ఆ అర్చన సిద్ధించదు, ఆ అర్చన ఫలించదు అని చెప్తోంది ఇంకొక గ్రంథం. కాబట్టి ఇక్కడ ఇందులో సంప్రదాయ తేడాలు, సంప్రదాయ భేదాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. బీజాక్షరాలు ఉండాలి అని ఒకటి చెప్తోంది, ఉండక్కర్లేదు అని ఇంకోటి చెప్తోంది, అసలు బీజాక్షరాలు లేకపోతే అది పూజకే పనికిరాదు అని ఇంకోటి చెప్తోంది. మరి ఎట్లా ఇలా అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడే భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నప్పుడు గురు సంప్రదాయాన్ని పాటించాలి అనేది ఆర్యోక్తి. మీ గురువుగారు ఏం చెబితే చేయండి.